ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పట్టణ కొపురావు కాలనీ వాస్తవ్యులు పద్మశాలియ వంశీకులు వింజమూరి రామచంద్రరావు శివపార్వతి వార్ల కుమారుడు వింజమూరి వెంకటేశ్వరరావు వెంకీ వారు ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ప్రభను ఏర్పాటు చేసి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుపుకుంటూ రాజీవ్ సెంటర్ మీదుగా మిద్దె సెంటర్ చేరుకుని మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు స్వామివారి ప్రభని వైభవంగా మేళ తాళాలతో కనక తప్పెట్లతో విచిత్ర వేషములతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వారి మొక్కులను చెల్లించుకుని 2వ సంవత్సరం ఈ ఉత్సవాన్ని వింజమూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వరరావు మిత్ర బృందం, దామర్ల సాయి, గంజి ఆనంద్, ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా స్వామివారి ప్రభను ముందు ఉండి నడిపించి సహకారాన్ని అందించారు. మార్కండేయ వారసులుగా వింజమూరి రామచంద్రరావు గారు, శివపార్వతి గారు ధర్మపత్ని వారి ఇరువురి కుమారుడు వింజమూరి వెంకటేశ్వరరావు వెంకీ వాళ్ళ మిత్ర బృందం దీని ముందు సంవత్సరం ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మన ఈ కొప్పురా కాలనీ ఓటో లైన్ నుండి కొప్పురా కాలనీ అన్ని వీధులు స్వామివారి ప్రభని ఊరేగింపుగా భక్తుల సౌకర్యార్థం వాళ్ళ మొక్కులు తీర్చడానికి పురవీధులు ఊరేగుతూ శివాలయం మెయిన్ రోడ్ నుంచి శివాలయానికి చేరుకుంటారు. ఇది పోయిన సంవత్సరం చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్య ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా సంకల్పించి మనకి ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలానే మన వెంకటేశ్వరరావు వాళ్ళ మిత్ర బృందం సాయి వాళ్ళు కూడా దీంట్లో పాల్పంచుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళగిరి పోలీస్ 6వ పటాలంలో శ్రీ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం రాత్రి స్వామివారి అభిషేకములు, కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 6వ బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఇంకా అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం దంపతులు హాజరై వివిధ కార్యక్రమాలు జరిపించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా తాడేపల్లి సీతానగరం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు బ్రదర్స్ ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ముందు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, పత్తిపాడు సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కొమ్మలి, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ కోటేష్ బాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి అనురాధ, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, టీడీపీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, జంగాల సాంబశివరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, కాపు నాయకులు ఎర్రంశెట్టి అంజిబాబు, కేళి వెంకటేశ్వరరావు, కంకణాల శంకర్, పుల్లెపు భాస్కర్రావు, తిరుమలశెట్టి నరసింహ, సీనియర్ నాయకులు తోట సాంబశివరావు, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, దినేష్ చక్రవర్తి, అనకాపల్లి చక్రి, సిద్దే పవన్, జీలగ కళ్యాణ్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, అశోక్, అజయ్, మేక నాని, చెన్నుపాటి ప్రదీప్ కుమార్, లాల్చంద్, చాముండేశ్వరి,
అంకం కాళీకృష్ణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. సీతానగర్లో మంగళగిరి నియోజకవర్గంలోని అంబటి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సోమేశ్వర స్వామి దేవాలయంలో ఏదైతే మహాశివరాత్రి ఘనంగా జరుపుకుందో ఆ మరుసటి రోజు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక భక్తులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి రావటం, వాళ్ళందరూ కూడా వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం మాకు కూడా తిరుపతిరావు కల్పించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా అమ్మిశెట్టి వాసు గారు, చిరంజీవి గారు, గాది వెంకటేశ్వర గారు, మల్లికార్జున్ గారు అందరు కూడా పేరు పేరున, అలాగే కొరపాటి నాగేశ్వర గారికి అందరు కూడా పేరు పేరున మరి అందరికీ చేస్తూ మన ఏపీ కాపు కార్పొరేషన్ డైరెక్టరు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరింతగా ఏదైతే ఆ మహాశివుని ఆశీస్సులు, ఆ మహాదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి ముందుగా మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన సీతానగరం శివాలయంలో మన అంబటి తిరుపతిరావు గారు అలాగే వాళ్ళ బ్రదర్స్ అంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి శివ కళ్యాణం చేసి, అలాగే ప్రతి సంవత్సరం అన్న సంతర్పణకి వారు భారీగా ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వారి కుటుంబంతో పాటు మా జనసేన పార్టీ కుటుంబాన్ని కూడా ఆహ్వానించి ఆ స్వామివారి ఆశీస్సులు ఇప్పిస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే మా అందరి కార్యకర్తల తరఫున కూడా అంబటి తిరుపతిరావు గారి ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ యొక్క శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరికీ బాగుండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా సీతానగరం తాడేపల్లి అంబటి బ్రదర్స్ ఆధ్వర్యంలో స్వామివారి శాంతి కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తులకి మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈరోజు జన సైనికులు 2 జిల్లాల నుంచి పెద్దలందరూ విచ్చేయటం, భక్తులకి స్వామివారి కళ్యాణం ద్వారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతాంగం పాడి పరిశ్రమతో అభివృద్ధి చెందాలని ఈ కళ్యాణం యొక్క ఉద్దేశం తప్పనిసరిగా అవి జరగాలని ఎంతో విశిష్టమైన పురాతనమైన ఈ సోమేశ్వర ఆలయంలో శాంతి కళ్యాణం గత 25 సంవత్సరాలు నిర్వహిస్తున్న అంబటి సోదరులు, వాళ్ళ ద్వారా వేలాది మంది భక్తులకి కూడా చక్కటి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం చూసి అదృష్టం కలగటం చాలా సంతోషం. ఇవన్నీ కూడా ఏంటంటే కలయిక, ప్రజల కలయిక. ఈ ఉత్సవాలు అనేవి కానీ దేవుడు అనేది కానీ కొంతమంది కుహా మేధావులు వచ్చేసి దీనికి వేరే రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ ఎప్పుడూ కూడా దైవారాధన అనేది ప్రజలందరం కూడా ఒక సాటకు వచ్చి ఒక సమూహం అంటే ఏం లే, ఒకళ్ళ సాధక బాధకాలు తెలుసుకునే ఒక కలయిక లాంటిదే. ఆ రోజున ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సృష్టిలో ఒక భాగమే ఇది. ఇవాళ ఒక టెంపుల్కి వెళ్తే ఒకడని, ఒక టెంపుల్కి వెళ్తే ఒకడని ఇవాళ మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మేము చెప్తుంది ఒకటే, మనుషులు కలిసి ఉండాలనేదే భగవత్ నిర్ణయం. అంతేగాని ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది కాదనేది ఒకసారి అందరూ కూడా తెలుసుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే దాంట్లో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండాలనే. ఇప్పుడు మేమున్నాం, ఇక్కడికి వస్తాం, చర్చికి పిలిస్తే చర్చికి వెళ్తాం, ఇంకోసారి పిలిస్తే ఇంకోటి వస్తాం. మనుషులు కలిసి ఉండాలని ఒక భావనతోనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఉంటుంది తప్పితే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడ కూడా విడగొడతలు ఉండవని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ అంబటి బ్రదర్స్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, తాడేపల్లి సెంటర్లోని ఆలయ అభివృద్ధి మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి అండ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లి నందు కళ్యాణ మహోత్సవం ఘనంగా కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం మేము దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుకుంటూ వస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవానికి మేమంతా కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు మేము కలిసి చక్కగా ఈ గుడి డెవలప్ చేస్తాం. దీనికి ఇన్కమ్ అనేది ఏమీ లేదు, ఆదాయం అనేది ₹1 కూడా లేదు. మేము ఏదో మా వంతు సాయంతో మేము వేసుకొని చేస్తున్నాం. దీనికి ఇన్కమ్ లేదు. గవర్నమెంట్ వారు కూడా వాళ్ళు అసలు ఎప్పుడు వచ్చి దీన్ని పట్టించుకొని చేసేదేమీ లేదు. ఇది మా గ్రామంలో గ్రామ ఉత్సవ కార్యక్రమాలు అన్నీ కూడా మా గ్రామస్తుల తరపు నుంచి మేమందరం కలిసి మేము చేసుకోవడం తప్ప
గంగాబాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి వార్ల దేవస్థానం తాడేపల్లి నందు 2006 సంవత్సరం నుంచి 2026 వరకు కూడా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవములు మరియు శివరాత్రి శివ కళ్యాణం అయిపోయిన తర్వాత 12 తర్వాత లింగోద్భవత కాలమునందు మహారుద్రాభిషేకము మహిర్నాశ పూర్వక రుద్రాభిషేకము ప్రతి సంవత్సరము జరుగును. అట్లాగే ఈ దేవస్థానంకి మేము కమిటీ కానీ ఇంకోటి ఏం లేదు, అందరూ పెద్దలే, ఊరు వాళ్ళ సహకారము, మా కమిటీ వాళ్ళ సహకారము, అందరం కలిసి ఈ దైవకార్యం చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి ఇది లేదు. మా గ్రామోత్సవం కానీ ఇది కానీ గ్రామం శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఇదివరకు ఇక్కడ మాకు ఇదిగా ఉండేది. తాడేపల్లి అంటే ఎవరు పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి సిచ్యువేషన్ ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవం కానీ ఏదన్నా కానీ మా గంగాబాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి సమేత త్రిపుర తాండవేశ్వర్ల వారి కాదు ఉత్సవ మూర్తులు ఊరు సందు ఉత్సవం చేస్తూ అంతా శాంతి చేకూరాలని మా గ్రామం తరపున అట్లా మా కమిటీ తరపున కోరుచు. తాడేపల్లి గుండిమెడలో మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మమూరు సత్యేంద్ర, కవితాదేవి, అంకనేయుడు, చంద్రశేఖర్, చిగురుపాటి సుబ్బారావు, కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, ఎర్రంనేని శ్రీనివాసరావు, బి ప్రదీప్, బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నవారు గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు. ఆయన సుమారుగా 100-120 సంవత్సరాల క్రితం శ్రీ రాజా వాసిరెడ్డి గారి చేత ప్రతిష్ఠింపబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గుండిమేడ గ్రామంలో ప్రజలందరినీ కూడా చల్లని దీవెనలతో కాపాడుతున్న స్వామి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా స్వామివారికి కార్తీక మాస ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, విశేష మాస శివరాత్రి పూజలు, అభిషేకాలు ఇవన్నీ స్వామివారి చేయించుకుని మనల్ని తరింపజేస్తున్నారు. నేడు మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి మహాశివరాత్రి అటువంటి మంచి పర్వడి తిథమున స్వామివారికి ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు, సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం. ఇప్పుడు రాత్రి 11 గంటల నుంచి 11:30 ఆ ప్రాంతం నుంచి లింగోద్భవ సమయం నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, వివిధ రకాల ఫలరసాలు వీటితో స్వామివారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, ఈ కైంకర్యాలన్నీ కూడా నేడు శివరాత్రి దినమున జరుగుతున్నాయి. శివాయ, ఓం నమ శివాయ. ఈ రోజున మనందరం ఇక్కడ ఒక చోటికి చేరి శ్రీ గంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటుంది. ఈ భాగ్యాన్ని కలిగించినందుకు ఆ స్వామివారికి, అలాగే మన ఊరి జనులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాగే మనం ప్రతి సంవత్సరము ఈ పండుగని మనం మహోద్భుతంగా జరగాలని, ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు. గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి ఎంతో చక్కగా అత్యద్భుతంగా ఎప్పుడూ జరగనిదిగా కనువిందుగా మంచి ఇదిగా జరిగినందుకు చాలా గ్రామ ప్రజలందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైన మన కాశీ విశ్వేశ్వర స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం చేయించుకోవాలని. పెదవడ్లపూడిలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్ చంద్, టీడీపీ నాయకులు మాదల రమేష్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెదవడ్లపూడి గ్రామ ప్రజలకు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన రోజు. ఎందుకంటే ఆ శివుడి యొక్క మహాశివరాత్రి సందర్భంగా పెదవడ్లపూడి గ్రామంలోని
శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో పెద్ద ఎత్తున కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు వీరందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెదవడ్లపూడి గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో మరి అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. దీనికి మరి భక్తులు వేలాదిగా పాల్గొని మరి ఈ కార్యక్రమాలను కూడా మన కమిటీ అయిన జవాది కిరణ్ చంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. 10-15 రకాల ఐటమ్స్ అన్నీ మరి భక్తులకి అందజేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి, అలాగే మరి పెదవడ్లపూడిలో శివాలయము వీరబ్రహ్మేంద్ర స్వామిలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటే ప్రతి ఏటా కూడా ఆ ఏటికి ఉత్సాహంగా జనం కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. మరి స్వామివారి కృపకు అందరూ పాత్ర కావాలి, గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పోతులూరి పెద్దవడ్లపూడి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బ్రహ్మాండంగా వైకుంఠంగా ఊళ్ళో జనం మొత్తం 3,000 మంది పైగా కళ్యాణానికి వచ్చి అందరూ కూడా దర్శించుకోవడం ఎంతో ఉత్సాహంగా ఈ గ్రామానికి అందరికీ విజయవంతంగా శుభ కార్యక్రమాలు జరగాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దయ వల్ల గ్రామంలో కూడా అందరూ చల్లగా ఉండాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారు, బెమ్మం గారు కూడా చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కళ్యాణ మహోత్సవం విజయవంతంగా జరుగుతుంది. 20 మంది గారిది వార్షికోత్సవం జరుగుతుంది. వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ కళ్యాణం చూసి అందరూ తరిస్తారని భావిస్తున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాయపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆవల రవికిరణ్, శివాలయం ప్రెసిడెంట్ మన్నవ శ్రీకాంత్, టీడీపీ నాయకులు అన్నే చంద్రశేఖర్, కృష్ణాయపాలెం గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సందర్భంగా రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం మహాద్భుతంగా జరిగింది. మరి ఈరోజు అట్లానే అభిషేక కార్యక్రమాలు, మరి అన్నదాన కార్యక్రమం, వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కృష్ణాయపాలెం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం తరపున మరి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇక్కడ రాజధానిలో పనులు చేసే వర్కర్స్కి అందరికీ కలిపి వేలాది మంది భక్త మహాశయులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం. కృష్ణాయపాలెం గ్రామంలో గత 3 రోజులుగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ 3వ రోజు. ఈ 3వ రోజు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రాజధాని ప్రాంతంలో పనిచేసే కూలీలతో పాటు ఇక్కడ పరిసర గ్రామాల నుంచి 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ మంది వరకు రావడం జరుగుతుందంట. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఇక్కడ కమిటీ వారంతా నిర్వర్తించడం ఈ గ్రామానికే కాకుండా ఈ అమరావతి పరిసర ప్రాంత 29 గ్రామాల రాజధాని ఏరియా అన్ని గ్రామాలకి ఇది వర్తిస్తుంది. ఇది చేసిన వీళ్ళ కార్యక్రమాన్ని దీన్ని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలందరి మీద, ఈ ప్రజల ఆరోగ్యాల మీద, అట్లాగే వాళ్ళ ఇళ్లలో ఉన్న పిల్లలకి చదువులకు కానివ్వండి అందరికి ఎంతో తోడ్పాటు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఈ శుభ సందర్భంగా ఇది 2వ సంవత్సరం ఆయన గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఈ గ్రామానికి, ఈ పరిసర ప్రాంత అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా మెల్లెంపొడిలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొండ రాధాకృష్ణారెడ్డి, బుజ్జి, ఆరుమళ్ల బ్రహ్మారెడ్డి, ఆరుమళ్ల గోపిరెడ్డి, ఆళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల వెంకటప్పారెడ్డి, అన్నపురెడ్డి వీరారెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది 20వ ప్రాబండి. 20వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కడతానే ఉన్నాము. ఇది 20వ సంవత్సరం, 20వ ప్రాబండి. ఇది
ఈ కార్యక్రమం మొత్తం దిగ్విజయంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరుగుతుంది. శివరాత్రిని సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం 500 కానీ 1000 కానీ పెరుగుతానే ఉన్నారు కానీ తగ్గట్లేదు భక్తులు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఈరోజు మంచి శుభదినం కదా, మహాశివరాత్రి సందర్భంగా చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయండి. ఇప్పుడు లింగోద్భవం కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు. చాలా చక్కగా జరిగిందండి. థ్యాంక్స్ అండి. మంగళగిరి మండలం ఆత్మకూరు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నపూర్ణాదేవికి విశ్వేశ్వర స్వామి వారికి ఎదుర్కోల మహోత్సవం లీలా కళ్యాణం జరిగింది. అనంతరం బాణాసంచా కాల్చారు. గ్రామ పద్మశాలయ సంఘం ఆధ్వర్యంలో నూతన దంపతులకు పట్టు వస్త్రాలు బహూకరించారు. రాత్రి 11:30 స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాహారతులతో మొదలై శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు మేళ్ల తాళముల నడుమ వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు మేళ్ల తాళాలతో స్వామివారి దివ్య రథోత్సవం కూడా జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి అన్న సంతర్పణ ఉంటుంది. ఆలయ ఈవో నారాయణ, అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యులు అధిక సంఖ్యలో గ్రామస్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహోత్సవంలో భాగంగా 3వ ఘట్టం ఆ కంకణాలు తీసుకొని ఇందాక వినాయకుడి దగ్గర పూర్తి చేశారు కదా, కంకణాలు కూడా మళ్ళీ అక్కడ పెట్టండి. పెట్టి ఇప్పుడు ఆ కంకణాలకు మధ్యలో ఇప్పుడు కంకణాలు సమేత విశ్వేశ్వర అంగత్వేన ఓం నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. రక్షణ హేతునా విశ్వేశ్వర భగవానికి పూర్ణామాతకి విశ్వేశ్వర భగవానికి అన్నపూర్ణాదేవికి